ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోల్ ఉత్పత్తి దేశమైన సౌదీ అరేబియా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇన్నాళ్లు భారత్, చైనాలకు ఆ దేశమే ఎక్కువ చమురును ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆ స్థానంలో నైజీరియా వచ్చి చేరింది. చమురు ఎగుమతుల ఒప్పందాలు క్రమంగా పశ్చిమాసియా నుంచి ఆఫ్రికా దేశాలకు మళ్లుతున్నాయి. ఆసియాలో సౌదీ అరేబియాకు షాక్ ఇచ్చింది నైజీరియా. రెండు పెద్ద దేశాలకు అత్యధిక చమురును ఎగుమతి చేస్తూ సౌదీని వెనక్కు నెట్టింది. చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో తిరుగులేని ట్రాక్ రికార్డు సౌదీ అరేబియాదే. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నైజీరియాతో పాటు రష్యా, అంగోలా లాంటి దేశాలు సైతం సౌదీని మించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ఒపెక్ సంస్థ చమురు ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంది. వచ్చిన సమస్యల్లా పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనాలంటే దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి నిర్ణయాలకు చైనా, భారత్ చెక్ పెట్టాయి. ఎప్పటికప్పుడు ఎవరు తక్కువ రేటుకు చమురిస్తే వారి నుంచి కొనేందుకు సిద్ధపడుతున్నాయి. ఆ క్రమంలో ఆఫ్రికా దేశాలు ముందుకొస్తున్నాయి. వాటిలో నైజీరియా, అంగోలా చక్కటి ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. మే నెలలో మన దేశం దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 26% నైజీరియా, అంగోలా ఆక్రమించాయి. అదే సమయంలో మధ్యాసియా దేశాల నుంచి చమురు దిగుమతులు 61% నుంచి 54% పడిపోయాయి. సౌదీ అరేబియా రోజుకు 7,32,400 బ్యారెళ్లు ఎగుమతి చేస్తే నైజీరియా 7,45,200 బ్యారెళ్లు ఎక్స్పోర్ట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి చమురు కంపెనీలు మే నెలలో మొత్తం దిగుమతుల్లో పావు వంతును ఆఫ్రికా నుంచి తెప్పించుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కంపెనీలు కూడా దీర్ఘకాలిక ఒప్పందాల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు తక్కువ రేటుకు చమురు లభించే దేశాలతో తాత్కాలిక డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. ఏడాది కాలంగా ఒపెక్ చమురుకు గట్టి పోటీ ఇస్తోంది అమెరికా షేల్ గ్యాస్. ఈ పోటీని తట్టుకోవడంలో ఒపెక్ దేశాలు వెనకబడుతున్నాయి. పరిస్థితి ఎలాగే కొనసాగితే చమురు ఎగుమతులపై ఒపెక్ పెత్తనానికి కాలం చెల్లినట్లే. ఇవి బులెటిన్ విశేషాలు.